రైతు బంధు పడుతుంది అన్నారు కదా సార్, మరి రైతు బంధు పడతలేదుగా మాకు. రైతు బంధు పడతలేదు, కూలీలకు డబ్బులు ఈ కూలీ తక్కువ మాకు. మరి ఏం వస్తలేవు, గ్యాస్ పైసలు పడతలేవు, గ్యాస్ పైసలు ఇస్తున్నారు పడతలేవు. మరి ఎట్లా కూలీలు చేసుకొని ఎంతగానో బతకాలి సార్ మేము. ఒక 2500 నూనె డబ్బాకు 20 చేసిన కూలీ 500 పోయి 2500 నూనె డబ్బా తెచ్చుకొని ఎట్లా బతకాలి మేము. ఉల్లిగా 200కి 15,000 ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇయ్యలే సార్. కొత్త షరతులు కొన్ని పెడుతున్నాడు అందులో. అంటే ఏ సీజన్ పంటకి ఆ సీజన్కి దరఖాస్తు పెట్టుకోవాలట, అట్లా అయితేనే వస్తుందట రైతు బంధు. అంటే సంవత్సరానికి 2 సార్లు అప్లై చేసుకోవాలట. అది మంచిగా ఉందంట అట్లా. అప్పుడు లేదుగా సార్, మరి అట్లా అప్పుడు వచ్చినాయి కదా మరి రైతు బంధు. మేము ఏ దరఖాస్తులు పెట్టకుండా రైతు బంధు వచ్చింది. మరి ఇప్పుడు ఏ రైతు బంధుకు ఏ దరఖాస్తు పెట్టాలనో తెలియదుగా మాకు. సంవత్సరానికి 2 సార్లు పెడితే ఏ పంటకు ఆ పంటకి ఇస్తారట. మరి అప్పుడు లేదుగా అట్లా. మరి అప్పుడు ఉంటే అప్పటి సంది మేము పెడదామని పెడదాము, అప్పటి సంది లేదుగా ఇట్లా. మరి ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. లేడీస్కు 25,000 ఇస్తామన్నాడు, అవి లేవు. షరతుల వల్ల రైతుకి ఇబ్బంది జరుగుతుందా? చాలా జరుగుతుంది మరి, ఇబ్బంది జరుగుతుంది కాదా. మరి ఆడికి పోతే మేము చదువుకొని మొక్కలు ఆడ నిలబడితే పోన్ మమ్మల్ని ఎవరు దేకటోడే లేడు ఆడ. బయటికి వెళ్ళగొడతాడు. ఈ అమ్మని బతలాడాలి, ఆ అమ్మని బతలాడాలి, ఆ అయ్యని బతలాడాలి, ఈ అయ్యని బతలాడాలి. మరి మాకు చదువుకుంటేనేమో మాకు అర్థం అవు, మాకు అర్థం కాబట్టి మమ్మల్ని ఎవరు బ్యాంకులో పోతే ఎవరు దేక్తలేడు మమ్మల్ని. మరి ఎట్లా బతకాలి మేము? మరి మాకేం అర్థమవుతలేదు అసలు. వ్యవసాయ పనులు ఇటు బిజీగా ఉంటారు, అటు అప్లై చేసుకోవడానికి అటు రాకపోయి బిజీ. మరి ఎట్లా మరి అర్థమవుతుంది. కూలీ చేసుకొని బతుకుడే అవుతుంది మాది. ఒక 500 కూలీ చేసి మేము బతకాలి, పిల్లలు చదువుకోవాలి. ఈ 500ల్లో మళ్ళీ నూనె పెరిగే, ఉప్పు మిరపకాయ పెరిగే, 250 రూపాయలు మిరపకాయలు, 300 రూపాయలు అల్లం ఎల్లిగడ్డ, నూనె డబ్బు 2500. మరి 500 చేసి ఏం బతకాలి సార్ మేము? మరి ఏమో ఎట్లా బతాం మరి. ఇక మహిళలకు 2,500 కూడా ఇస్తాను. ఇయ్యలేవు కదా సార్, చెప్తున్నా కదా, ఇయ్యలే, అవి లేవు, ఏవి లేవు. రైతులను ముంచి అందరు ముంచి ఉండి ఏం లేదు, రాబలేదు. ఇప్పుడు మళ్ళా మరి మా ఆయన వాటర్ పెడతాడు, జీతాలు నెల నెలకు కూడా వస్తూనే లేవు సార్. మరి 2-3 నెలలకు ఒకసారి చేసేదే మా ఆయన ఆ పని. మరి మా ఆయన చేసేది ఆ పని, ఇప్పుడు నీ కూలి చేసి ఆయననే తాస్తున్నా. మరి జీతాలు కూడా సరిగా లేవు మాకు. మరి వాటర్ మెన్లకే జీతాలు ఉండయా? అందరికి జీతాలు ఉంటాయి, మరి వీళ్ళకి ఎందుకు ఉండయి? ఉండాలిగా వీళ్ళకి కూడా. మాకు ఎటు చూసినా మాకే ఇబ్బంది అవుతుంది. ప్రజాపాలన అంటుండే కదా ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు ఏం చేస్తలేడమ్మా. మరి ఏమో మరి ఏం చేస్తలేడు. అప్పుడేమో చేస్తాం ఇవి అవి అన్నీ చెప్పిండి, ఇప్పుడైతే ఏం లేదు. మరి 1 ఇయర్ పాలన ఎట్లుంది? సంవత్సరం అవుతుంది, సంవత్సరం అవుతుంది, ఏం మంచలేదు, ఏం మంచలేదు మాకు. ఏం మంచిగా చేస్తుండే ఆయన, ఒక్కటన్నా నిక్రమం ఏది లేదు. బస్సులు పెడితే బస్సుకు కొట్టుకొస్తాడు, కొట్టుకొస్తారు బస్సులు, కొట్టుకొస్తారు బస్సులకైతే. లేడీసులే పంచాయతీ జుట్లు పట్టుకుంటారు బస్సులల్లో. మొగాయన అయితే ఇల్వలేని మాటలు ఆడదాన్ని. ఇక ఇల్వ లేకుండానే ఉంది మాకైతే. ఏడి పోయినా ఏం మంచలేదు మాకు. ఏది కోటీశ్వరు, ఏది కోటీశ్వరు, ఇప్పుడే కనబడుతుంది ఆయన కోటీశ్వరు. మరి ఇప్పుడు కళ్యాణ పథకం అది లేదు, ఏది లేదు. తులం బంగారం లేదు, అప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు కూడా లేవు, ఏది లేదు. ఇప్పుడు ఆడ కేసీఆర్ కిట్ వచ్చేది గవర్నమెంట్లో, మరి ఆ కేసీఆర్ కిట్ కూడా పోయింది. మరి పైసలు పడేది మగ పిల్లగానికి 12,000, ఆడపిల్లకు 15,000 ఇట్లా పడేది. మరి ఆ పైసలు కూడా లేవు, ఏవి లేవు. అన్ని ఇవ్విస్తా అన్నీ ఫస్ట్ చెప్పిర్రు, ఇప్పుడు ఏవి లేవు. మరి ఎట్లా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఏది లేదు. కళ్యాణ లక్ష్యం కూడా వచ్చేది అప్పుడు, ఇప్పుడు లేవు, అన్ని బంద్ చేసిండు, ఏది లేదు. కేసీఆర్ కిట్ మంచిగా వచ్చేది గవర్నమెంట్లో, కేసీఆర్ కిట్ పోయింది, పైసలు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏది లేదు. బతకలేక పోతున్నాం మరి మేము 500 కూలి చేసి అయితే. ఏవి సార్ ఏం వస్తలేవు కదా సార్. మేము వస్తే తీసుకొని మేము ఏమన్నా రాలేదని చెప్తాం, ఏమన్నా వస్తలేవు కదా. అప్పుడు ఎన్నికల ముందు మార్పు రావాలని కోరుకురు, ఓట్లేసి. అప్పుడు ఈ మా జనాలు కూడా ఊకే ఆయననే ఉండాలి, ఈయనెంత మంచిగా చేస్తాడో చూద్దాం అన్నట్టుగా చేసిర్రు. ఇప్పుడు ఆయన దాంట్లో ఈయన కొంచెమన్నా చూపిస్తలేడు కదా, చూపిస్తే బాగుండు కానీ మరి ఏం లేదు. మంచిగా చేస్తాడేమో అనుకున్నాం, చేస్తలేడు. ఏం పేరు తాత? నా పేరు అంజయ్య. ఏం చేస్తుంటారు? 2 బర్రెలు ఉన్నాయి, 2 బర్రకాడికి పోతా. ఏం లేదు. వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఏం లేదు. బోరు ఎండిపోయి కథ ఉట్టిగానే ఉంది. మరి ఎట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీకు పింఛన్లు పెంచుతా అన్నది, రైతు బంధు ఇస్తాను, ఇచ్చిందా?
ఏది ఇవ్వలే సారు ఆ. ఇవ్వలే ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు ఉమ్. పింఛన్ లేదు గవే వచ్చి గవే 2000 ఉమ్. వచ్చినట్టే గుంజుకునేది ఉందా ఆ. ఉన్నంత చెప్పాలి ఉన్నంత చెప్తారు అంతే. మరి లేని కొత్త చెప్పమంటే ఎక్కడికి చెప్పాలి ఉమ్. ఏం లేదు మరి వేస్తా అనగానే 15,000 ఏది సారు ఏది లేవు కదా 2000 4000 5000 అన్నారు 4000 అన్నారు 3000 అన్నారు 3000 అటే పోయినాయి 4000 అటే పోయి అదే 2000 ఉమ్. అప్పుడు ఇచ్చినంత ఇస్తున్నాయి అంతే ఆ. ఈ నెల వస్తున్నాయి ఆ నెల వస్తున్నాయి వచ్చేసి చూడు అది అప్పుడు మందం అన్నారు ఇప్పుడు 4 నెలల సంది ఏది ఆ. రైతు అటే పోయింది ఇది అటే పోయింది అది అటే పోయింది ఉమ్. ఏది లేదు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గురించి? ఇక దాని ఏమి మళ్ళీ నిన్న ఇలా మళ్ళీ ఏమంటారు ఏమి నేను ఒక్కని పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఇంకా కట్టినాము సార్ ఇక పానం ఆ. ఎట్లా ఉందంట పాలన? ఇక కట్టినాము పథకాలు వస్తున్నాయి ఎవరన్నీ? ఏవి పథకాలు గితకాలు ఇంకా ఏమి లేవు కదా ఆ. ఇంకా ఏమి వస్తకం లేదు ఉమ్. ఏది లేదు సార్ వస్తలేవు కదా మరి వస్తే అన్నారు అనకమే ఉన్నది ఆ. వచ్చింది లేదు తీసుకునేది లేదు వచ్చింది లేదు తీసుకున్నాడు. అనకమే నడుస్తుంది అన్నారట అన్నుడే అన్నారు అన్నారు ఏది మరి రోజు వాడవాడకు తిరుగుతూనే అంటూనే ఉన్నారు ఇంటనే ఉన్నాం నడుస్తూనే ఉంది ఇక పొద్దుకు తెల్లారుతూనే ఉంది ఇక ఇచ్చుడు లేదు తీసుకు జైల్లో పెట్టుకునేది లేదు రైతు బంధాన్ని వేసిండానే? రైతు కూడా వేస్తలేదు కదా సార్ వేస్తలేదు. ఇక వస్తున్నాయి ఇక వేయాలి రోజు అంటున్నాయి కానీ ఇంటున్నాయి చెవులతున్నాయి కానీ ఏది వచ్చలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలట రైతు బంధుకి. ఇక ఏం పెట్టుకోవాలో ఏమో మరి నలుగురితో నారా సార్ మరి కానీ ఇప్పుడు అంటున్నావు మరి నాకు తెలియదా ఇప్పటిదాకా ఇప్పుడు అంటున్నావు ఇప్పటిదాకా వస్తాయి అని అంటున్నారు రోజు అంటున్నావు ప్రభుత్వం నుంచి ముచ్చట వినిపిస్తాను సంవత్సరానికి అంటే మీకు పంట కాలానికి ఏ పంట వేస్తున్నావు, ఏ పంట వేస్తే ఎంత, ఎన్ని ఎకరాల్లో వేస్తున్నావు అని అవన్నీ వివరాలు దరఖాస్తు పెట్టుకోవాలట. అదే అదే ఎట్లుండే గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడు మంచిగా లేకుండా సార్ అప్పుడు మంచిగానే ఉంది పన్ను ఇప్పటిదాకా నడిచింది అప్పట్లేకనే ఉందా పంచాలం ఇప్పుడు బోర్లు వేసిన బోరు పోయింది అది పోయింది ఇప్పుడు 2-3 ఏళ్ళ అప్పుడు నేను పొట్ట 10 బస్తాలు అయ్యేది 10 పోయింది 5 పోయింది నీళ్ళు తాగదామంటే నీళ్ళు లేవు 2 బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలకు పరిచయం మంది దగ్గర పోతే 5 తిట్ట 6 తిట్ట మాకు ఇంట్లో కూడా నీళ్ళు ఊళ్ళో కూడా ఏమొస్తున్నాయి సార్ ఊళ్ళే చూసుకొని మురిసే పట్టుకేసాను నీళ్ళు 4-5 రోజులు ఆ నీళ్ళు లేక ఇప్పుడు అప్పటికే 4 రోజులు 3 రోజులకు ఒక తాళం చేస్తారు ఇప్పుడు ఇచ్చేది రోజు స్నానాలు బట్టలు ఉండా ఏముంది సార్ ఇప్పితే అన్నీ పొట్టు ఇప్పితే మెడిపండు ఇప్పితే అన్ని పురుగులేనట అన్నీ నడుస్తూనే ఉన్నాయి అవతం ఏం చెప్పాలి కరువు చూస్తున్నారా? చూసినట్టు అనిపిస్తుందా కరువు? ఇక కరువు అంటే ఇప్పుడు మాపడికి రాత్రికి లేకున్నా సరే సరే ఇంకా నీళ్ళ బాధే ఉంది అది ఇది కానీ ఇది లేకున్నా సరే కానీ బజార్ల పోయి మంచిగా కమ్మ తీయ తింటారు కదా సార్ ఇప్పుడు అప్పటిలేక లేదు కానీ కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి? కేజీఆర్ అంటే మొన్నటిదాకానే ఓ రకంగా మంచిగా నడిచిండే ఇప్పుడు నిన్నయాలు ఏమో సార్ వచ్చి చూడు అంటారు అది అట్నే పోతుంది ఇది ఇట్నే పోతుంది అంతే. 7 ధాన్యం ఉంది 7 ధాన్యం 7 ధాన్యం కొత్తగా వచ్చి చేసింది ఏమో సార్ ఏం లేదు 4-5 నెలల 5-6 నెలల వస్తున్నాయి చూడు బాగా 5 వస్తున్నాయి 4 వస్తాయి మోడీ పైసలు పడతాయి మోడీ పైసలు అటే పోయినాయి అవి అటే పోయి ఇవి సంబరాలు చేసుకుంటారు కానీ రైతులు మరి ఏం తీసుకుంటారు ఏం కదా నిజంగా నువ్వు రైతు కదా సంబరం చేసుకుంటున్నావు మరి? ఇక నేను ఏం చేస్తాను మాకు కొడుకున్నాడు కదా ఇక ఇంత అంత ఇక నేను నాకు చాలా కాకుండా అవుతుంది పంతాను నీకు తెలియదు అంట కదా ఇక ఏది తెలియదు ఇక కొడుకున్నాడు కానీ ఆ కొడుకు కూడా ఆయన మనకు తెలియదు కాదని ఆయన ఇంక ఏదో పని చేస్తున్నాడు ఇక ఏదైనా 10 రూపాయలు పనికి పోతాడు అంతే ఇక ఏ పనులు వచ్చినా ఆయనకు తెలుసు కదా ఇలా అంటనే ఉండ్రి తెలియదా తెస్తుంది కదా ఏది ఏమనుకుంటారు మరి కాంగ్రెస్ పాలన రైతులు ఏమనుకుంటారు? ఏది ఇన్ని అన్నది ఏ వార్తకు నేను ఎక్కడ పోతాను సార్ ఇక ఇల్లు నేను 2 బర్రెగొడ్ల కాడికి పోతా ఇక ఎవరైనా చెప్పరా గట్ట ఇటో కానీ ఏం నడుస్తుంది